4622వ రోజు మనం చేరొచ్చాం. మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరువచ్చిన దైవజనులకు, పెద్దలకు, సేవకులకు అందరికీ మన రక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. యెహోషువ మైదానమున అయ్యా వందనాలు. అన్నా వందనాలన్నా ఆ స్తుతికి కారణభూతుడా, స్తోత్రార్హుడా, స్తుతుల పైన ఆసీనుడు అయిన గొప్ప రాజా, అతి శ్రేష్టమైన, అమూల్యమైన, పరిశుద్ధమైన ఈ నామమునకు వేలాది వందనాలు, స్తుతి, స్తోత్రాలు సమర్పణ చేస్తున్నాం ప్రభువా. గత రాత్రి అంతా మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి క్షేమమైన నిద్రనిచ్చి మరణ పడకల్లో నుంచి జీవప్రాతులుగా చేసి సజీవ లెక్కల్లో మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మరొక దినాన్ని దయా కిరీటంగా మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు దేవా. వారిలో కూడా ఇదిగో తండ్రి నాయన నింపండి, మంచి నడిపింపును దయచేయమని. ఆయా ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు మీరే నాయకులై, అధ్యక్షులై మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని ప్రారంభం చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి యెహోషువ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. వందనాలన్న నిర్ణయించినటువంటి తిమోతి గారు రాలేదు కాబట్టి మన మధ్యలో ఉన్నటువంటి రూపసన్న గారు పాట పాడి వినిపిస్తారు. రూపసన్న వందనాలన్నా. పాట పాడు. మన యొక్క రక్షణ సునాద గీతాల నుంచి 218వ పాట పాడుకుందాం. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదని. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. వాగ్దానములానిచి నెరవేర్చువాడం నీవే. వాగ్దానములానిచి నెరవేర్చువాడము నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును. కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును. నీ కొరకే జీవింతును. నా జీవంపు దాతవు నీవే. నీ కొరకే జీవింతును. నా జీవంపు దాతవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా.
అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్నునే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. వందనాలన్నా. వందనాలు. చక్కటి పాట పాడి స్తుతి పాట పాడి వినిపించినటువంటి తేజ కుమార్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి మనము మధ్యలో కర్నూలు నుంచి జి ప్రభుదాస్ గారు ఉన్నారు. వారు ప్రార్థనలు నడిపిస్తారు. అన్న ప్రభుదాస్ అన్న వందనాలు. నా వందనాలనా. ప్రార్థన చేయండి అన్న. ప్రార్థన చేసుకుందాం. కృపాశక్తి సంపన్నుడా, కరుణ వాత్సల్యుడా, మహిమా స్వరూపి, అనంతుడా, అజీవాధిపతి, స్తోత్రములు నాన్న. నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తుల వారి అమూల్యమైన పరిశుద్ధమైన నామములో మిమ్మల్ని పూజించి ఉదయం మరొకసారి మా హృదయమారా కృతజ్ఞత స్తోత్రములు, మా జీవా ఫలములు సమర్పిస్తున్నాం. గత రాత్రి నెమ్మదిని విశ్రాంతినిచ్చారు, ఆరోగ్యమనిచ్చి ఆయుష్యుడు దయచేశారు. మరొక తండ్రి సన్నిధిని మీరు అనుగ్రహించారు, స్తోత్రములు తెలుస్తున్నాం. తేరడా విశేషంగా మరి ఉదయకాలమే లేచి నీ పాత్రలు ఇలాగ మమ్మల్ని సమకూర్చారు. నాన్న పాటల ద్వారా నిన్ను స్తుతించి నిన్ను మహిమపరచడానికి గణపరచడానికి కృప చూపినందుకు స్తోత్రములు. దాన్ని కూడా జ్ఞాపం చేసుకుని దాసుడు పరిచర్య ప్రయాసను మీరు చేసి జీవించమని వేడుకుంటున్నాం. ఈ కూడికకు ఆది అంతమై మీరే ఉండి నేర్పించి మిమ్మల్ని మీరు మహిమపరుచుకుంటూ ఎలాంటి జూమ్లో డిస్టర్బెన్స్ లేకుండా మీ ఆత్మ సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ ముందున్న సమయాన్ని నీ దాయసంబలకు అప్పచెప్తుండగా జీవనకరంగా ఉండటానికి చూపమని మీరు చేసిన మేళ్లను బట్టి చూపిన కృపను బట్టి స్తుతిస్తూ మా విమోచకుడు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరలోకమందున్న పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. ప్రభుదాస్ అన్నకు మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫు నుంచి వందనాలు తెలియ. ఈ సమయంలో దైవజనులు తురుమెల్ల నుంచి మనకు ఉన్నారు వాక్యం అందించడానికి సత్యం బాబు గారు. మనం అందరం మీట్లో ఉండి శ్రద్ధగా ఆలకించుదాం. అనేక పర్యాయములు మన మధ్యలో వారు వాక్యమును వివరించుకున్నారు. ఈ దినమున కూడా ప్రభు ఆయన ఏర్పరచుకున్నారు. ఆయన ద్వారా మనతో ఏం మాట్లాడాలనో ప్రభు, కాబట్టి మనం జాగ్రత్తగా విని వాటిని నోట్ చేసుకొని మన జీవితాలను కూడా అలవర్చుకొని జీవితానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయాన్ని సహోదరుడు సత్యం బాబు గారికి ఇద్దాం. అన్న సత్యమామన వందనాలు. వందనాలు. ప్రభు స్తోత్రం చెల్లిస్తున్నాము. మరి ఈ సమయం ఇచ్చిన అన్నగారికి కూడా, ఇస్రాయేల్ అన్నగారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనము అబ్రహాము జీవితంలోంచి వరుసగా మరి ఒక్కొక్క అధ్యాయంలో ఆయన జీవితంలో కొన్ని పాఠాలు మనం ధ్యానం చేస్తున్నాం. గతసారి ఆదికాండం 21వ అధ్యాయం మనం ధ్యానం చేశాము. ఈరోజు 22వ అధ్యాయంలో, ఆదికాండము 22వ అధ్యాయంలో మనం చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు నీకొక్కడై ఉన్న నీ కుమారుడు అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను.
తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరును తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూసి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడి మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగాను. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకుని నేను చెప్పాను. అలాగే వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచి అతన్ని పిలిచెను. అందుకు అతడు, చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము అని, అతడినేమి చేయకుము, నీ ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకుని ఉన్న ఒక పొటేలు వెనక తట్టు కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొటేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అనే పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడుచున్నది. పరిశుద్ధుడు అయిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పాద సన్నిధిలో మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మాకంటే శ్రేష్ఠులు, గొప్పవారు, విద్యాబుద్ధులు కలిగిన వారు ఎంతో మంది లోకంలో వెళ్ళిపోతుండగా అల్పులమైన మమ్మల్ని సజీవుల సంఖ్యలో ఉంచి ఈ విధంగా జూమ్ మీటింగ్ లో మీరు ఇచ్చిన సహాయం కొరకు స్తోత్రము, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలమున మేము మీ సన్నిధిలో చేరి ఉండగా మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని, నీ కుమారుడైన క్రీస్తు ప్రభువుని గణపరచమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మరి సమయంలో ఆది కాండము 22వ అధ్యాయము ఆరాధనకి కేంద్రమైన అధ్యాయం. ఇది బైబిల్లో ఒక విషయం, ఏదైనా ఒక సంగతిని గురించి మొట్టమొదట చెప్పబడి ఉంటే దానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది, చాలా ప్రాముఖ్యత గురించి ఉంటుంది. ఆ 22వ అధ్యాయంలో ఆది కాండంలో అబ్రహాము మరి ఆరాధనలో తన కుమారుణ్ణి బలి ఇచ్చే విషయంలో అచంచలమైన విశ్వాసంతో ఆయన చేసిన ఈ పని చారిత్రాత్మకంగా మిగిలిపోయి మరి ఈనాటికి దేవుని పిల్లలు, ప్రపంచంలో ఉన్న దేవుని పిల్లలందరూ ప్రతి ఆదివారం ఏదో ఒక సమయంలో, ఏదో ఒక స్థలంలో మరి ఈ అధ్యాయాన్ని
ఆరాధనలో మాట్లాడటం మనం చూస్తాం. కాబట్టి దాదాపు ఈ అధ్యాయం అంతా బాగా మనకు పరిచయమైన అధ్యాయము, బాగా మనకు తెలిసిన అధ్యాయము, బాగా ఎన్నోసార్లు దైవజనులు ఆరాధనలో మాట్లాడుతున్న అధ్యాయం. కాబట్టి ఈ అధ్యాయం మీద మనం ఎన్ని ప్రసంగాలు చేసినా మళ్ళీ మనకి కొత్త కొత్త తలంపులు వస్తానే ఉంటాయి. సరే, నేనైతే ఈరోజు ఒక్క పదం మీదే చేస్తా. మీకు చాలా ఈ వాక్యం వింటున్న వాళ్ళల్లో మరి అనుభవం కలిగిన వాళ్ళు పెద్దలు ఉన్నారు, మరి దీని మీద మాట్లాడిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఒక పదం మాత్రమే నేను తీసుకొని ఈ అధ్యాయంలో అక్కడక్కడ నేను మాట్లాడతా. అది 14వ వచనంలో అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అన్నట్టు. ఇందాక పైనే చెప్పాడు కదా, ఏమని? తండ్రి అన్నప్పుడు అబ్రహాము 8వ వచనంలో నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను అన్నాడు. దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును అన్నాడు. అలాగే చూచుకున్నాడు. 14వ అధ్యాయము 14వ వచనంలో ఆ చోటుకి యెహోవా ఈరే అని అన్నాడు. వెళ్తా ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. ఒకటేసి కింద యెహోవా చూచుకొనును అనే అర్థం ఇచ్చే పేరు అందులో ఉంది. యెహోవా ఈరే అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా చూసుకుంటాడు. అవును, అంటే ఇది ఆ దేవుడు వ్యక్తిగత నామం. అంటే యెహోవా అంటే ప్రభువు, ఈరే అంటే చూసుకును, ప్రభువు చూసుకుంటాడు. అవును, ఇది క్రియాపదం. క్రియాపదం అంటే ఒక పని చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇది క్రియాపదం. దేవుని యొక్క స్వభావానికి స్వభావము చూపించే పదంగాను. కాబట్టి చూసుకోవటం అంటే ఏంటి? ఇప్పుడు 16వ అధ్యాయంలో చూచుచున్న దేవుడవు నువ్వు అన్నాడు. అక్కడ హాగరు మరి ఆదికాండం 16వ అధ్యాయంలో దేవునికి చూచుచున్న దేవుడు అని పేరు. చూస్తాం వేరు, చూసుకోవటం వేరు. చూసుకోవటం అంటే అర్థం ఏంటంటే అక్కడ అందించటం లేక సమకూర్చటం అని అర్థం. యెహోవా చూసుకుంటాడు అంటే అర్థం ఏంటంటే ఆయన అందిస్తాడు, లేదంటే ఆయనే అంత సమకూర్చేవాడు ఆయనే అని ఈ పదం యొక్క అర్థం. కాబట్టి 22వ అధ్యాయంలో ఈ విషయాలు మనం చదువుతున్నప్పుడు చాలా శ్రేష్టమైన విషయాలు మనం చూస్తాం. ఆ సంగతులు జరిగిన తర్వాత అంటాడు. ఏ సంగతులు? 21వ అధ్యాయంలో చాలా సంగతులు జరిగినాయి కదా. 20వ అధ్యాయంలో కొన్ని సంగతులు జరిగినాయి. అబీమెలెకు విషయంలో అక్కడ. తర్వాత 21వ అధ్యాయంలో కూడా ఇస్సాకు జన్మించిన తర్వాత కొన్ని సంగతుల్ని మనం చూస్తాం. అక్కడ హాగర్ని, ఇష్మాయేల్ని పంపించేయటం, ఇవన్నీ ఈ ప్రత్యేకమైన సంగతులు కొన్ని జరిగింది. ఆ సంగతులన్నీ జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు అన్నాడు. శోధించాడని కాదు, సాతానుడు శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. ఒకవేళ నేను అనుకుంటాను అబ్రహాముకి దేవుని మీద చాలా ప్రేమ, అచంచలమైన ప్రేమ, విశ్వాసము కలిగిన వాడు. లేక పుట్టిన కుమారుడుతో ఎక్కువగా గడుపుతున్నాడేమో, ఆ దేవునితో సమయం తగ్గిపోయిందేమో తెలియదు.
మన వాళ్ళని అడుగుతా ఉంటే చెప్తా ఉంటారు, ఏమ్మా రాలేదు, అయ్యా రాలేదంటే ఏడన్నా డ్యూటీ అన్నా, లేదంటే పిల్లలు ఒక్కళ్ళే ఉండారు, ఇంటికాడ ఎవరు లేరు, ఏదో ఒకటి చెప్తా ఉంటారు కదా కొంతమంది. దేని మరి నాకంటే ఎక్కువగా మరి నీ కుమారుణ్ణి ఏమన్నా ప్రేమిస్తున్నావా? నీకొక్కడై ఉన్న నీ కుమారుడు అనగా నువ్వు ప్రేమించే ఇస్సాకు, నువ్వు ప్రేమించే ఇస్సాకు, నువ్వు ప్రేమించే ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతం. మోరియా దేశంలో ఒక పర్వతం అంటలా, అది కూడా మిస్టరీయే కదండి. ఆరాధన కూడా మిస్టరీయే. మరి మోరియా దేశంలో పలానా పర్వతం పలానా అడ్రస్ అని చెప్పలా. నువ్వు అడగపోతే నేను చెప్తాను. నేను చెప్పబోయే ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి నువ్వు బలిగా నీ కుమారుణ్ణి అప్పగించాలి. అవును ప్రియులారా, వాళ్ళు 3 దినాల ప్రయాణం చేశారు. అబ్రహాము 3వ దినమున కన్నులెత్తి చూస్తున్నప్పుడు ఆ పర్వతం దగ్గరికి వచ్చేసింది. ఇదే అన్నాడు ఆ పనివారితో, మీరు గాడితో ఇక్కడే ఉండండి, నేను మళ్ళీ వస్తాము అని చెప్పి పైకి వెళ్ళాడు. బలిపీఠం కట్టాడు. మళ్ళీ వెళ్ళేటప్పుడే అడిగాడు, కత్తి నిప్పు కట్టెలు, కత్తి నిప్పు కట్టెలు 3 ఉన్నాయి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఎదుట ఆ తండ్రి అన్న. కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుంటాడు, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుంటాడు అన్నాడు. బలిపీఠం కట్టారు, కట్టెలన్నీ చక్కగా పేర్చారు. మరి ఇస్సాకుని బలిపీఠం మీద పెట్టి చేతులు కాళ్ళు కట్టేస్తున్నాడు. దేవుడు చూసుకున్న గొర్రె పిల్ల నేనే కావాలనుకున్నాడు. అంటే విధేయత, ఇస్సాకు విధేయత, అబ్రహాము విధేయతను, అబ్రహాము విశ్వాసాన్ని, ఇస్సాకు విధేయతని మనం చూస్తాం. ఇస్సాకు వయసు ఎంత ఉండవచ్చు అనే దాన్ని చాలా మంది అడుగుతున్నారు. సుమారు 20 సంవత్సరాల లోపల ఉంటాయేమో అనే అందరూ అంటున్నారు. 20 సంవత్సరాలు ఉండవచ్చేమో ఆయనకి ఆ బలి అర్పిస్తున్న సమయంలో అని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఇక అప్పుడు ఆయన కన్నులెత్తి చూసినప్పుడు ఆ కత్తి కూడా పైకెత్తాడు. మరి ఇస్సాకు మీద వధించటానికి సిద్ధంగా ఉన్న సమయంలో యెహోవా దూత అబ్రహామా అబ్రహామా అని పిలిచి ఒకటే చెప్పాడు, ఆ చిన్నవాని మీద నీ చెయ్యి వేయొద్దు, ఆ చిన్నవాని మీద నీ చెయ్యి వేయొద్దు, ఆ చిన్నవాని మీద నీ చెయ్యి వేయొద్దు అన్నప్పుడు ఆయన కన్నులెత్తి చూసేలకే పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టు కనపడి వెంటనే అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి అర్పించాడు. దహన బలి అంటే పూర్తిగా దహించటం. అందులో యాజకుడికి గాని ఆరాధకుడికి గాని ఎలాంటి వంతు ఉండదు. మనము లేవ్యాకాండం 1వ అధ్యాయంలో చూస్తాం. మిగతా కొన్ని బలులు ఉన్నాయి, అందులో యాజకుడు తీసుకోవచ్చు. ఇంకా కొన్ని బలుల్లో మరి ఆరాధికుడు కూడా తీసుకోవచ్చు. కానీ దహన బలి మాత్రము పూర్తిగా దహించి వేయటమే, దేవునికి సంబంధించింది కదా. పూర్తిగా దహన బలి అనేది దేవునికి సమర్పించేది. కాబట్టి అప్పుడు అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే. యెహోవా ఈరే అంటే దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడు అంటే కళ్ళతో చూస్తాం కాదు, క్రియాపదం అన్నాగా. అంటే ఆ దేవుడు చేస్తాడు, అందిస్తాడు, సమకూరుస్తాడు. ఆయన సమకూరుస్తాడు.
ప్రభువు సమకూరుస్తాడు, లేదంటే అవసరమైన దాన్ని అందిస్తాడు. పొటేల్ రూపంలో ఆయన అందించాడు. ఇక్కడ మనం చూస్తాం, యెహోవా ఈరే అనే పదానికి ఎప్పుడు ఆ పదం పెట్టాడంటే, ఆ ఇస్సాకు మారుగా ఆయన కన్నులెత్తి చూచినప్పుడు పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొటేలును ఆ పొదలో చూడగలిగాడు. అవును, ఇదే ఆ పేరులో ఉన్న ఆ సత్యాన్ని ఈ ఉదయకాలం మనం ధ్యానం చేయాలి. దేవుడు అందించే ఈ చాప్టర్ లో 22వ వచనంలో, ఈ 22వ అధ్యాయంలో ప్రభువు అందించే 7 ప్రాముఖ్యమైన విషయాలు, ఆయన అందిస్తున్నవి, ఆయన సమకూర్చేవి, తన పిల్లలకి సమకూర్చేవి, అందించేవి. యెహోవా ఈరే, యెహోవా ఈరే. ప్రభువు ఆయన బిడ్డలకు ఎలాంటివి అందించాలనుకుంటున్నాడో, ఏం అందించబోతున్నాడో మనం చూడాలి. ఇక్కడ మొట్టమొదటిగా ఆయన ఒక పొటేలును సమకూర్చాడు, అందించాడు, ఆ సిద్ధపరిచి పెట్టాడు. కొమ్ములు తగులుకొని ఉన్న పొటేలు. చాలా సార్లు ఆరాధనలో మనం చూస్తాం, ఆ తండ్రి మరి గొర్రె పిల్ల ఏది అన్నాడు. గొర్రె పిల్ల ఏది ఏది అన్నాడు. ఆయన కన్నులెత్తి చూసినప్పుడు కొమ్ములు తగులుకొని ఉన్న పొటేలు ఒక పొదలో కనపడి, మరి మనం చాలా సార్లు ఆరాధనలో మనం మాట్లాడతాం. ఆ యొక్క పొటేలు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా, ఇస్సాకు మారుగా ఒక పొటేలు మనం చూస్తాం, సమకూర్చాడు. అలాగే ఇశ్రాయేలీలకు మారుగా, ఏది కుటుంబానికి సంబంధించి ప్రతి కుటుంబానికి ఒక గొర్రె పిల్లని తీసుకోవాలని నిర్గమాకాండం 12లో 4-5 వచనాల్లో మనం చూస్తాం. లోక పాపాలకి సరిపోయే గొర్రె పిల్ల యోహాను సువార్త 1:29లో మనం చూస్తాం. ప్రకటన 13లో జగత్పత్తి మొదలుకొని వధించబడ్డ గొర్రె పిల్లగా క్రీస్తు ప్రభువుని మనం చూస్తాం. ఇస్సాకు మారుగా, నీకు నాకు మారుగా, సర్వలోకానికి మారుగా ప్రభువు సమకూర్చిన గొర్రె పిల్ల, లేక చూచిన గొర్రె పిల్ల మన ప్రియ ప్రభు. మన స్థానంలో తన ప్రియ కుమారుణ్ణి ఉంచి బలిగా అర్పించాడు. ఇస్సాకు మారుగా ఆ పొటేలును అక్కడ ఉంచి మరి ఇస్సాకును తప్పించాడు, ఇశ్రాయేలీలను తప్పించాడు. లోక పాపంలో ఉన్న మనందరినీ కూడా తన ప్రియ కుమారుని వధించి అర్పించి తప్పించాడు. ఆయన చూసుకున్న గొర్రె పిల్ల ఇస్సాకు అనుకున్నాడు, నేనే అనుకున్నాడు, కానీ ఆయన కాదు, తన కుమారుడైన క్రీస్తు ప్రభువే మరి సాదృశ్యంగా ముందుగా చూపించాడు. అది ఒకటి. రెండోది, దేవుడు చూసే రెండో విషయం, సమకూర్చే రెండో విషయం ఏమిటయ్యా అంటే, అక్కడ మనం చూస్తే 8వ వచనంలో, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకునని చెప్పాను. అబ్రహాములో ఒక విశ్వాసం అనేది ప్రారంభమై, దేవుడు ఖచ్చితంగా చూస్తాడు అని. తర్వాత అక్కడే ఇంకొక మాట కూడా అంటాడు. ఏమంటాడంటే, వారిద్దరూ 9వ వచనంలో పైన 5వ వచనం, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్తాను. ఇంకొక విషయం ఏం చూస్తున్నామంటే, పని వాళ్ళతో కూడా చెప్తున్నాడు, నేను ఈ చిన్నవాడు
ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళి బలి అర్పించి ఇద్దరం తిరిగి వస్తాము అని వారితో కూడా చెప్తున్నాడు. ఇస్సాకుతో ఏమంటున్నాడు? దేవుడు చూసుకుంటాడు అని చెప్తాడు. అబ్రహాములో ఉన్న విశ్వాసం చూడండి. ఇంకొంచెం మనం ముందుకెళ్తే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుంచి, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎందుకనగా ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించునో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకైక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందాను. అంటే ఆల్రెడీ అబ్రహాము జీవితంలో, మనస్సులో, ఆలోచనలో ఇస్సాకును వధించేశాడు. కత్తెత్తి దగ్గర పడిపోయి ఇస్సాకును వధించేశాడు. అంటే ఇందులో మనం ఏం చూస్తున్నాం అంటే అబ్రహాము విశ్వాసం అంటే అబ్రహాముకి అలాంటి విశ్వాసాన్ని సమకూర్చిన వాడు కూడా దేవుడే, అందించిన వాడు కూడా దేవుడే. ఆ పొటేలను చూసుకున్నాడు వధించటానికి. అంతేకాదు అబ్రహాములో అంత నమ్మకము, ఆ విశ్వాసము, చెరిగిపోని విశ్వాసమును అందించిన వాడు కూడా మరి ఆ 13వ వచనంలో మనం చూస్తాం. ఆ యొక్క 14వ వచనంలో అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అని పెట్టగలిగాడు. కాబట్టి ఈ విషయంలో మనం చూస్తున్నప్పుడు తన పనివారితో అదే మాట్లాడుతున్నాడు, తన కుమారుడితో కూడా అదే మాట్లాడుతున్నాడు. ఆయనలో కూడా అదే విశ్వాసం ఉంది. గొప్ప విశ్వాసం, విశ్వాసులకు తండ్రి. హెబ్రీ గ్రంథకర్త కూడా ఏమంటున్నాడంటే అసలు తన కుమారుడిని వధించాడు, ఆ బలిగా అర్పించాడు, ఉపమాన రీతిగా మృతుల్లోంచి తీసుకున్నాడు అని చెప్తున్నాడు. తన మనసులో, తన ఆలోచనలో, తన హృదయంలో ఇస్సాకుని దేవునికి అర్పణగా, బలిగా అర్పించేశాడు ప్రియుల. కాబట్టి అలాంటి విశ్వాసాన్ని కూడా ప్రభువే అందించాడు. విశ్వసించుట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఒక తండ్రితో ప్రభు చెప్తే ఆయన అన్నాడు, ప్రభువా అపనమ్మకం లేకుండా నాకు సహాయము చేయండి, అపనమ్మకం లేకుండా నాకు సహాయం చేయండి. చాలాసార్లు మనకి అపనమ్మకము లేకుండా సహాయం చేసేది పరిపూర్ణమైన విశ్వాసంలో నడిపించేవాడు మన ప్రభు. ఎందుకంటే ఆయన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడు. ఆయన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడు. మనలో విశ్వాసం పుట్టించే కార్యాలు ఆయన చేసేవాడు. కనుకనే ఆయన మీద ఆయన ఏదైనా చేయగలడు, ఆయన ఏదైనా చేయగలడు అనే ఒక నమ్మకం, ఆ యొక్క ఆ విశ్వాసము మన హృదయాల్లో కలిగింది. కాబట్టి ఒకటి, ఆయన ఇస్సాకుమారుగా పొటేలును చూసినవాడు, ఆయన చూసుకుంది ఆయన. అబ్రహాములో ఎక్కడ విశ్వాసం అనేది కొంచెం కూడా తొనకకుండా పరిపూర్ణమైన విశ్వాసాన్ని అందించిన వాడు కూడా ఆయనే అని మనం చెప్పాలి. యెహోవా ఈరే, ఆయన చూశాడు. మూడవది మనం చూస్తున్నప్పుడు ఆ సమయంలో ఒకవేళ ఆ కత్తి, విశ్వాసం ఉంది, అన్నీ ఉన్నాయి, అక్కడ ఆ పొటేలు కూడా ఉంది, చూసుకోలా. వెంటనే ఆ కత్తి పైకి ఎత్తాడు కదా, ఎత్తినవాడు వేయబోతున్న సమయంలో పొరపాటున, వరకు మనం అనుకున్నాం పొరపాటు జరగదులే, ఆ దేవదూతని సమయంలో పంపించాడు. దేవదూతను సమయంలో పంపించాడు. ముందు పంపించలా, అయిపోయిన తర్వాత పంపించలా.
కత్తి దాదాపు దగ్గరకు దిగుతున్న సమయం, ఇంకా ఆ స్పీడు దగ్గరకు వస్తున్న సమయంలో అబ్రహామా అని ఒక కేక వేశాడు. వెంటనే ఆపేసి చూశాడు. అబ్రహామా అబ్రహామా 2 సార్లు పిలిచాడు. అంటే మన సమస్యల్లో, మనం బాధల్లో, మన సమస్యల్లో జోక్యం చేసుకోవటానికి ఆయన తన దూతను కూడా చూసుకుంటాడు. జోక్యం చేసుకోవటానికి ఆయన తన దూతను చూసి పంపిస్తాడు. ఆయన యెహోవా దూత మన ప్రభు అయిన క్రీస్తుకి గుర్తుగా మాట్లాడతాం. ఆయన్ని పంపిస్తాడు. ఆ యొక్క బలిని ఆపేశాడు. వెంటనే ఆయన్ని పంపించాడు. ఎన్నోసార్లు మనం ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువుతున్నప్పుడు ఈ విషయాలు మనం చూస్తాం. దేవుడు మనకు సహాయం చేయటానికి ఎన్నోసార్లు దేవుడు తన దూతను పంపించి ఆయన చేయిస్తున్న కార్యాలను మనం చూస్తాం. అక్కడ మనం చదువుతుంటే 11లో యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు? పరలోకం నుండి పిలుస్తున్నట్ట. ఏమండి, పరలోకమేడా భూలోకమేడా? ఇప్పుడున్న సైన్స్ చెప్తుంది, ఒకవేళ అంటే క్రిస్టియన్ సైన్సిస్టులు కూడా ఉన్నారు కాబట్టి ఈ భూమికి ఎన్నో మరి లక్షల కిలోమీటర్లు దాటిన తర్వాత చంద్రుడు దాటి మనం చూస్తున్న సూర్యుడు, ఆ సూర్యగ్రహాలు అవి మొత్తం దాటి అసలు కొన్ని వేల మిలియన్ల, వీళ్ళు చెప్పేది ఏంటి అంటే ఆ కాంతి వేగంతో మనం ప్రయాణించగలిగినా కానీ ఎన్నో సంవత్సరాలు పట్టిందంట. 70-80 సంవత్సరాలు పట్టేది. కాంతి వేగంతో అంటే బుల్లెట్ ట్రైన్. మనం కళ్ళు మూసి అక్కడ సూర్యుడు ఉదయిస్తే భూమి మీదకి 8 సెకండ్లో వచ్చింది. కాంతి వేగం అంత స్పీడ్గా ఉంది. అవును, అంత స్పీడ్గా ఉంది. అంత వేగంతో మనం ప్రయాణించినా కానీ కొన్ని స్థలాలకి, ఆయన సృష్టించిన ఈ సృష్టిలో కొన్ని స్థలాలకు వెళ్ళలేము. మరి అలాంటప్పుడు ఆ పరలోకం నుంచి ఎంత గొప్ప ధ్వనితో ఆయన మాట్లాడాడో, పిలిచాడో. అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా ఆ చిన్నవాని మీద నీ చెయ్యి వేయొద్దు అన్నాడు. చిన్నవాని మీద చెయ్యి వేయకుము అని. ఆ చిన్నవాడిని ఏమీ చెయ్యకుము అన్నాడు. తన దూతను పంపించాడు. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే చూసుకోవటం. యెహోవా ఈరే అంటే ప్రభువు చూస్తాడు, యెహోవా చూసుకుంటాడు. ఆయన మనకి ఏది కావాలో ఆయన భక్తుల విషయంలో ఆయన ఏమి చూస్తున్నాడో మనం చూస్తున్నాం. వెంటనే దేవుడు తన దూతను పంపించాడు. పంపించి ఆపిచ్చినట్లుగా మనం చూస్తాం. తర్వాత నాలుగవదిగా, ఇందులో 4వ విషయం కూడా మనం చూస్తున్నప్పుడు, ఇక్కడ చూడండి, 4వది కూడా మనం చూస్తున్నప్పుడు ఏమంటున్నాడంటే, అక్కడ ఒకవేళ ఇంకొక విషయం మనం ముందుకెళ్ళి, అబ్రహాము తన కత్తితో ఇస్సాకుని వధించి వేస్తే దేవుడు చెప్పినట్లుగా అబ్రహాం చేసేసాడు, అయిపోయింది. అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా చేసేసాడు, అయిపోయింది. దేవుడు ఏదైతే కోరుకున్నాడో, నీకొక్కడైన ఒక్క కుమారుణ్ణి నాకు బలిగా అర్పించమన్నాడు, అర్పించేశాడు. కానీ అబ్రహాము ఆ పర్వతం దిగుతున్నప్పుడు కింద పని వాళ్ళందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఒకవేళ ఇంటికాడ భార్య కుటుంబం కూడా ఎదురు చూస్తా ఉన్నారు, ఎలా అబ్రహాము వస్తున్నాడు అని. వాళ్ళంతా చూస్తున్నారు, కింద ఉన్న వాళ్ళు చూస్తున్నారు. అబ్రహాము దిగుతున్నప్పుడు
ఏ వాగ్దాన సంతానం కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశామో ఆ వాగ్దాన పుత్రుడిని ఇచ్చాడు. ఏది మృతతుల్యంలో ఆ వాగ్దాన పుత్రుడిని ఇచ్చాడు. మరి ఈ సమయంలో మా భార్యాభర్తలు కూడా వాళ్ళు బాగా వృద్ధులైపోయారు. దాదాపు దగ్గరకు వచ్చేస్తున్నారు. 150, 120, 130 సంవత్సరాల దగ్గరకు వచ్చేస్తున్నారు. ఇక పిల్లలు పుట్టే ఛాన్స్ కూడా తక్కువ. సరే, ఏదేమైనా కానీ అక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఉంది, ఛాన్స్ కూడా ఉంది. కానీ ఆ ఆ ఆ సమయంలో అబ్రహాము ఆ సమయంలో ఆయన ఒక రకంగా చెప్పాలంటే చాలా దుఃఖం అనేది లోపల నుంచి బయటికి వచ్చింది. దేవునికి హృదయపూర్వకంగా సమర్పించినప్పటికీ, అంతవరకు ఆయన ఆజ్ఞ నెరవేర్చినప్పటికీ ఒక రకమైన దుఃఖం అనేది మరి లోపల ఆయనలో ఉంటుంది కదా. ఆ దుఃఖం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఒక విషయం చెప్పాలి. ఏంటయ్యా అంటే, దుఃఖ ప్రదేశాన్ని ఆనందమయంగా చేశాడు దేవుడు. దుఃఖానికి బదులుగా ఏం చూసుకున్నాడంటే ఆనందాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని అందించాడు, సంతోషకరమైన వార్త ఇచ్చాడు. అదే చాలాసార్లు మనం ఉంటాం. ఆరాధనలో ఆనందం ఉంది, ఆరాధనలో ఆనందం ఉంది. ఆరాధనలో ఇప్పుడు ఇద్దరు కలిసి వస్తున్నారు, కూడి వస్తున్నారు. అవును, ఆరాధనలో ఆనందం ఉంది, ఐక్యత ఉంది. ఆనందంలో ఆరాధన ఉన్నది, ఐక్యత ఉంది. వాళ్ళిద్దరు కూడి వస్తున్నారు, యూనిటీ. అంతేకాదు, ఆనందంగా కుమారుని తీసుకొని ముద్దు పెట్టుకొని దగ్గరకు తీసుకొని ప్రభువుని స్తుతిస్తూ కదా ఇద్దరు కలిసి రావటంలో ఆనందాన్ని ఇస్తారు, ఆనందాన్ని సమకూర్చాడు. యెహోవా ఈరే అంటే ఆయన అందిస్తాడు కదా, చూసుకుంటాడు కదా, ఇస్తాడు కదా. మరి ఆనందాన్ని ప్రభు ఇస్తున్నాడు. 4 మనం చూస్తున్నాం. అంతేకాకుండా మనం అంటే ఆ దుఃఖానికి బదులుగా ఆనందాన్ని ఆయన అందిస్తాడు. ఎన్నోసార్లు దుఃఖ వస్త్రములను విడిపించి సంతోష వస్త్రాలను సమకూర్చేవాడు ఆయనే. అవును, మన దుఃఖ దినాలను సమాప్తం చేసేవాడు కూడా ఆయనే. కీర్తనలో చాలా సార్లు చదువుతాం. 38 కానీ 30 మన గోనె పట్టను విడిపించాడు కదా, గోనె పట్టను విడిపించాడు అంటాడు. యెషయా గ్రంథంలో ఉన్నట్టుంది ఒక మాట. 60వ అధ్యాయంలో, యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు చూద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఆయన అంటాడు, 61:3 సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని. అవును, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం అన్నాడు, బూడిదకు ప్రతిగా పూదండ అన్నాడు, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికి ఇచ్చుటకు నన్ను పంపి. ఎమ్మాయి మార్గములో అక్కడున్న వారు ఇద్దరు దుఃఖంతో ఉన్నప్పుడు ప్రభువుని తెలుసుకునేలకే వారి దుఃఖం ఆనందంగా మార్చబడింది. అవును, వారి దుఃఖం ఆనందంగా మార్చబడింది. మనము యోహాను సువార్త 20లో కూడా వారు భయముతో దుఃఖముతో ఉంటారు, ఒక గదిలో తలుపులు వేసుకొని. వారి మధ్యకి వెళ్ళి సమాధానం కలుగునుగాక అని ప్రభు చెప్పినప్పుడు వారి దుఃఖము ఆనందంగా మార్చబడింది. దుఃఖాన్ని ఆనందంగా మార్చేవాడు, శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేవాడు. ప్రియులారా, మానవ పరిస్థితుల్ని
మార్చి ఆయన నీకు ఏది కావాలో చూసుకునేవాడు. ఇక్కడ తన భక్తుని విషయంలో దుఃఖ పరిస్థితుల్లో అవ్వబోతున్న పరిస్థితిని ఆయన మార్చివేసి దాన్ని ఆనందాన్ని అందించాడు అని చెప్పాలి. ఆనందాన్ని అందించాడు అని చెప్పాలి. అంతేకాకుండా ఐదవది మనం గమనిస్తున్నప్పుడు ఇక్కడ ఇంకొకటి కూడా మనం చూడగలం. ఏమన్నాడంటే ఇక్కడ మనం చూడండి, ఆ స్థలాన్ని యెహోవా ఈరే అన్నాడు. 14 వచనంలో అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడుచున్నది అన్నారు. ఈ మోరియా పర్వతము, మోరియా స్థలాన్ని మనం గమనిస్తున్నప్పుడు దినవృత్తాంతాల 2వ గ్రంథం 3వ అధ్యాయము, దినవృత్తాంతాల 2వ గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తున్నప్పుడు, తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున మోయాబీయుడైన వర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను అని మనం చూస్తాం. కట్టనారంభించెను అన్నాడు. తన ఏలుబడిలో 4వ సంవత్సరంలో 2వ నెల 2వ దినమున దాన్ని కట్టనారంభించెను అంటాడు. అవును, దాన్ని కట్టనారంభించెను అంటాడు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఆ మోరియా పర్వతం యొక్క ఇస్సాకును బలికి తీసుకెళ్లిన ఆ స్థలము, దావీదు వర్ణాను కలం దగ్గర ఉన్న స్థలము, మరి సొలొమోను మరి గోల్డెన్ టెంపుల్, అది దేవుని మందిరాన్ని కట్టిన స్థలము. అది దాదాపు ఇప్పుడు అలెక్సా, డోమ్ ఆఫ్ రాక్, యూదుల వీపింగ్ వాల్ అనే స్థలం దాదాపు 36 ఎకరాల స్థలం అంట. అది మొత్తం 36 ఎకరాలు ఉందంట ఆ స్థలం మొత్తం, ఇప్పుడున్న స్థలం. దానిలో మరి ఇప్పుడు దేవుని 3వ మందిరం కట్టడానికి రెడీగా ఉంది. ఇందులో మనం చూడాలి అనుకుంటున్న మరి ఒక విషయం ఏందయ్యా అంటే, అది వాస్తవంగా అబ్రహాముని ఆ పైన పరిశోధించను అన్నాడు కదా, పరిశోధించాడు, పరీక్షించాడు అని కదా. పరిశోధించటం, పరీక్షించటం మనం చూస్తున్నాం. శోధించటం కాదు, సాతానుడు శోధిస్తాడులే. పరిశోధన స్థలాన్ని ప్రార్థనా స్థలంగా మార్చేశాడు. పరిశోధనా స్థలాన్ని ప్రార్థనా స్థలంగా ఆయన మార్చేశాడు. అక్కడ ప్రార్థనా స్థలంగా చూసుకుంటున్నాడు ఆయన. అది ఎంత బాగుందో చూడండి. అక్కడ అబ్రహామును పరిశోధించిన ఏ స్థలాల్లో పరిశోధించాడో ఆ స్థలము ప్రార్థనా స్థలంగా మార్చబడింది. ఆ స్థలము ఈరోజు ప్రపంచానికి క్యాపిటల్ గా తయారైపోయింది. ఆ స్థలములోనే ఇప్పుడు ప్రపంచ దృష్టి మొత్తం అక్కడే ఉంది. ఇప్పుడు జరిగే యుద్ధాలు గాని, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ గొడవకి కారణం గాని ఆ స్థలమే. 36 ఎకరాలు. అవును, ఆ 36 ఎకరాల మీదే మొత్తం జరుగుతున్న వారంతా అదే. లేదంటే దాన్ని పంచేయి, వాళ్ళకి వీళ్ళకి పంచేయమంటున్నారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తున్నాం దాని గురించి. ఇదంతా రేపు ఆయన రాజధానిగా కదా, అక్కడ దావీదు సింహాసనం మీద
ఆసీనుడై పరిపాలన చేసే ఆ ఆ ప్రాంతం అదే. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, అబ్రహాముని పరిశోధించి పరీక్షించిన ఆ స్థలము ఈనాడు అది ఒక పెద్ద ప్రార్థనా స్థలంగాను, ఆరాధనా స్థలంగాను, ప్రపంచానికే కేంద్ర బిందువైన స్థలంగాను. అబ్రహాము బలి అర్పించిన స్థలాన్ని మరి యూదులు గాని, మరి అక్కడ ఉన్నటువంటి ఆ ముస్లిమ్స్ గాని ఏమి నమ్ముతారంటే, మనం మూలరాయి వేస్తాం కదా, ఏదైనా ఒకటి వేసేటప్పుడు ఒక మూలరాయి వేస్తా ఉంటాం కదా, ఏదన్నా ఇప్పుడు మనం ఇల్లే కట్టుకునేటప్పుడు ఒక మూలరాయి వేస్తాం. అట్లాగా ప్రపంచానికి పునాది వేస్తున్నప్పుడు మూలరాయి ఆ మోరియా పర్వతమే అంటున్నారు. మూలరాయి లాగేసాడంట ఆ పర్వతం. ఇంకా చాలా మంది పండితులు ఏం చెప్తున్నారంటే, ఆదాముని దేవుడు మట్టితో చేశాడు. ఆదాము అంటే అర్థం ఏంటంటే ఎర్రమట్టి అని అర్థం. ఆదాము అంటే అర్థం ఎర్రమట్టి అని అర్థం. ఆ మట్టిని యెరూషలేములోంచి తీసుకొని ఆయన చేశాడు అని అంటారు. చాలా ఇవన్నీ ఆ పెద్ద పెద్ద దైవజనులు వాళ్ళు కాన్సెప్ట్ తో మాట్లాడిన విషయాలు ఇవన్నీ. సరే, 5. 6వది కూడా మనం చూస్తే దేవుడు చూసుకునే మరొక విషయం ఏమిటయ్యా అంటే, అక్కడ చూస్తున్నాం చూడండి, 17వ వచనం చూడండి. 17, 22, 17లో 16లో నీవు నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని ఈయక వెనక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలె సముద్ర తీరమందుల ఇసుకు వలె నీ సంతానాన్ని నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతానము వారు తమ శత్రువులు గవిని స్వాధీనపరుచుకుందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఒక గొప్ప బ్లెస్సింగ్, ఆశీర్వాదాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఒక గొప్ప ఆశీర్వాదాన్ని చెప్తున్నాడు. వాస్తవంగా ఇది 12వ అధ్యాయంలో చెప్పాడు. ఒక రకంగా చెప్పాలంటే అది మళ్ళీ నిబంధన రిపీట్ చేసి స్వాధీనం చేస్తున్నట్టే. అంతకంటే ముఖ్యంగా ఇది అబ్రాహాములో నెరవేరిందా, ఇస్సాకులో నెరవేరిందా అంటే దాదాపు ఏం నెరవేరలే అప్పటికి. ఆ తర్వాత సంతానం కొంతవరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు కూడా ఇశ్రాయేలీలు ఎంతమంది ఉన్నారు అంటే 1 కోటి లోపులోనే. ఇక ప్రపంచంలో ఉన్న యూదులందరినీ కలుపుకుంటే 1.5 కోటి అవుతారేమో అంటున్నారు. కాబట్టి ఆ ప్రవచనం ఎవరి ద్వారా నెరవేరిందంటే ఆ సంతానంలో నుండి వస్తున్నటువంటి దావీదు కుమారుడిగా, అబ్రహాము కుమారుడిగా, ఆ మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నారు చూసావా. యేసు ప్రభు యొక్క మరి యేసు ప్రభు ద్వారా ఆ ప్రవచనం నెరవేరి, ప్రభు ద్వారా ఆ ప్రవచనం నెరవేరి. నీ సంతానము మరి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందల ఇసుకు వలె నీ సంతానం భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు కదా. మరి నీ సంతానం ఇలాగూ ఆశీర్వదించబడిద్ది అని, నీ సంతానం విస్తరించబడిద్ది అనేది ఎవరి ద్వారా నెరవేర్చబడిందంటే యేసు ప్రభు ద్వారా మాత్రమే ఆ ప్రవచనం నెరవేరింది. ప్రపంచ జనాభా అంతటిలో కూడా క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు. అవును. ఆ తర్వాత ముస్లిమ్స్, ఆ తర్వాత మిగతా జనులు ఉన్నారు. కాబట్టి ఈ విషయం మనం చూస్తున్నప్పుడు ఆయన ఒక్క కుమారుడు ఇస్సాకునిచ్చాడు. ఒకవేళ ఎవరన్నా పోయి ఏందయ్యా అబ్రహాం గారు, నువ్వెంత గొప్పవాడివి, నీ కుమారుణ్ణి ఇచ్చావు అంటే
అయ్యా నా కుమారుడిని నేను ఎందుకు ఇస్తాను అయ్యా, దేవుడు అడిగాడు కాబట్టి ఇచ్చాను కానీ లేకపోతే ఇచ్చేవాడిని కాదు. యెఫ్తా దగ్గరికి వెళ్ళి, యెఫ్తా నీ కుమార్తెని ప్రభువుకి ఇచ్చావయ్యా అంటే, నేనెందుకు ఇచ్చేవాడిని అయ్యా, నాకు ఒక్కదైనా ఒక్క కుమార్తెను అని మొక్కుకున్న ఆ మొక్కుబడి కోసమే ఇచ్చాను. కానీ తండ్రి తన కుమారుణ్ణి రోమాపత్రిక 8వ అధ్యాయంలో తన సొంత కుమారుణ్ణి ఇయటానికి ఆయన వెనుక తీయలేదు. ఆయన సొంత కుమారుణ్ణి మనందరి కోసం అప్పగించాడు. తన సొంత కుమారు 36, 37, 38 వచనాల్లో రోమాపత్రికలో మనం చూస్తాం. ఆఖరిగా ఆయన చూసుకునే 7వ విషయం కూడా మనం చూస్తున్నాం. అంటే ఆశీర్వాదం భవిష్యత్తు వరకు చూశాడు. అబ్రహాంకి అప్పుడు కుమారుని చూస్తాం కాదు, భవిష్యత్తులో కూడా ఈ సంతానం ఎంత వరకు బ్లెస్సింగ్ అవుతుందో, దీవించబడబోతుందో అనేది భవిష్యత్తు తరతరాల వరకు కూడా ప్రభు చూసి చెప్తాడు, యెహోవా ఈరే. తర్వాత ఆఖరిగా ఏ అధ్యాయంలో ఇస్సాకు బలిని గురించి మాట్లాడాడో అదే అధ్యాయంలో మనం ఇంకొక విషయం కూడా మనం చూస్తాం. 22వ వచనంలో మనం చూస్తే బెతియేలు రిబ్కాను కనెను అంటాడు. బెతియేలు రిబ్కాను కనెను. 20వ వచనంలో ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహాముకు తెలపబడింది ఏమనగా అని ఆ రిబ్కాను గుర్చిన విషయాలు కూడా 22వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇస్సాకు బలి అయిన బలి ఆ కొండ నుంచి దిగి వచ్చిన తర్వాత అబ్రహాముకు ఒక విషయం తెలపబడింది, బెతియేలు కుమార్తె పుట్టిందయ్యా. అవును, మనం కూడా చూస్తాం. ఒక రకంగా చెప్పాలంటే ఇస్సాకుకి వధువును కూడా ప్రభువే చూసుకున్నాడు. ఆ వచనంలో మనం చూడొచ్చు, ఆయన చూశాడు. అలాగే క్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన రక్తములో మరి కార్చబడి ఆ రక్తము ద్వారా మరి కడగబడిన ఆయన పిల్లలు సంఘంగా పెండ్లి కుమార్తెగా ఏర్పరచబడటాన్ని మనం చూస్తాం. కాబట్టి ఆ ఇస్సాకు రిబ్కాల వివాహము మరి సంఘము క్రీస్తు ప్రభు యొక్క వివాహానికి పోల్చి ఖచ్చితంగా మాట్లాడు. ఎలియాజరు పరిశుద్ధాత్మకు గుర్తుగా ఈ 7 విషయాలు అంటే యెహోవా చూచుకొనును అనే ఈ కాన్సెప్ట్ లో, అంటే దీని గురించి 22 అధ్యాయాలు చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు మనం రకరకాల వాటి మీద. కానీ నేను ఒక చిన్న పదాన్ని తీసుకున్నా, యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును అనే దాని మీద మనం చూస్తున్నప్పుడు ఆయన చూచిన ఈ 7 విషయాలని మన మనసులో ఉంచి ప్రార్థన చేసుకొని కనపరుద్దాం, ప్రభువుని స్తుతిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగా. చక్కటి వర్తమానం అందించినటువంటి దైవజనులకు ప్రత్యేక వందనాలు. ఎందుకంటే ఆదికాండము 22వ అధ్యాయం విశ్వాసమును గూర్చినటువంటి ప్రత్యేకమైనటువంటి అధ్యాయము. అంతేకాకుండా పరీక్షలో నెగ్గినటువంటి విషయం, విశ్వాసానికి విజయం పొందినటువంటి విషయాన్ని మరి ఆరాధనలో మాట్లాడేటప్పుడు అర్పణల గురించి ఇస్సాకును అర్పించాడు అనేటువంటి విషయాన్ని గమనిస్తే, భౌతిక సంబంధమైనటువంటి మనుషుడి అయినటువంటి మానవుడైనటువంటి అబ్రహాంను దేవుడు ఆజ్ఞ ఇచ్చి, నువ్వు ఎక్కువగా ప్రేమించే నీ కుమారుని నాకు బలిగా ఇయ్యమన్నప్పుడు, అర్పణగా ఇయ్యమన్నప్పుడు ఆయన విశ్వాసాన్ని పరీక్షించాడు. మరి మనమైతే దారి తప్పి ఆయనకు అవిధేయులుగా నడుస్తున్నప్పుడు కూడా మన విశ్వాసాన్ని కాపాడటానికి తండ్రి అయిన దేవుడే ఆయన ప్రియ కుమారుడు, అద్వితీయ కుమారుడిని మనుషుడిగా మానవుడిగా ఈ లోకానికి పంపించి, ఆయనను ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ నశింపకుండా నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ప్రత్యేకమైన కృపను చూపించాడు. ఈ అధ్యాయంలో అనేక అంశాలు మాట్లాడుకోవటానికి నిజంగా ఉదయమున లేయటము, 3 దినాలు అంటే 3 దినాలు దేని గురించి అనేటువంటి విషయాలు, మోరియా పర్వతము దేవుని ఆరాధించేటువంటి పర్వతం, ఇవన్నీ చాలా గొప్ప విషయాలను మన వెనుకడిలో దైవజనుడు తీసుకొని వచ్చారు. ఆదికాండము 22వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన
అధ్యాయము. విశ్వాస జీవితంలో, అందుకనే విశ్వాస వీరుల పట్టిలో హెబ్రీ పత్రికల 11వ అధ్యాయాన్ని కూడా ఆయనను చూపించారు. కారణం ఏమిటంటే విశ్వాస సంబంధమైన జీవితాన్ని సమస్తమైనటువంటి దానిలో విజయమును పొందగలుగుతామని మనకు లేఖనాలు వివరించారు. కాబట్టి ఈ సమయంలో వాక్యము ఫలించులాగున మన మధ్యలో ఉన్నటువంటి పాషం బెంజమిన్ గారు ఉన్నారు, పెద్దలు. వారు ప్రార్థన చేస్తారు. అన్న బెంజమిన్ అన్న, వందనాలు. అయ్యా వందనాలయ్యా. ప్రార్థన చేయండి. జూమ్లో ఉన్న వారికి అందరికి వందనాలయ్యా. నేను శుక్రవారము మళ్ళీ ఆసుపత్రికి పోతాను, కొంచెం చెకప్కు ప్రార్థన చేస్తున్నాడు అయ్యా. జీవంగల దేవా నీకు స్తోత్రం. మరోసారి యేసు ప్రభు నామమున స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. జీవంలో వాక్యం మీరు మమ్మల్ని బ్రతికించినందుకు స్తోత్రం. మీ దాసు నిలబెట్టి ఆదికాండం 22వ అధ్యాయంలో తండ్రి కుమారుని సంభాషణ నాయన ఎన్నో పర్వతాలు ఉన్నప్పటికీ మీరు చూపించిన పర్వతానికి వెళ్ళినప్పుడు మాత్రమే నేను ఎంతో మేలు కలిగింది. ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి, మీరు చెప్పిన స్థలానికి చేరినప్పుడు మాత్రమే మాకు మేలు ఉంది. దేవాన్ని నామని బట్టి స్తోత్రం. ఆధ్యాత్మికంగా అర్పించినాడు, మీరు మేలు చేసినారు, దీవించినారు. ఈ దినంలో ముగింపు కాలం వరకు బ్రాహ్మణ్ మీరు దీవించినందుకు స్తోత్రం. మేము కూడా అలాంటి పరసంబంధమైన దీవుల మంది మేలు పొందినట్టు సహాయం చేయి. మీ దాసుని ఇంకా మీరు అనేక స్థలాల్లో వాడుకోమని ప్రార్థిస్తున్నాం. అధ్యక్షత వహించిన దాసుని, ప్రార్థించిన వారిని, పాటల వారిని జ్ఞాపం చేసుకోమని, మీరు అక్కడ ఆలస్యమైతే రేపు ఉదయకాలం మళ్ళీ మేము కలుసుకుంటూ అవకాశం దయచేయమని, జూమ్లో ఉన్న ప్రతి సేవకుని, పరిచారకుని, పెద్దను, స్వార్థికులను కనుకరించమని, వారి కుటుంబాలను దీవించమని, ఇరుకులు ఇబ్బందులను వారిని దర్శించి మీరే మేలు కలిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలయ్యా. వందనాలు తెలియజేస్తున్నాం. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి యెహోషువ మదీనాగూడ నుంచి వారు ప్రార్థన చేశారు. అలాగే పాట పాడి వినిపించినటువంటి రూపస్ కుమార్ అన్న గారికి హైదరాబాద్ నుంచి వారు చక్కటి గీతం పాడి వినిపించారు. వారికి కూడా ప్రత్యేక వందనాలు. మరి వాక్యము నిమిత్తము ప్రార్థన చేశారు శ్రీ ప్రభుదాస్ గారు కర్నూలు నుంచి, వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. 22వ అధ్యాయము ఆదికాండమును మనకు అందించినటువంటి దైవజనులు, సేవకులు సత్యం బాబు గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. చివరిగా ప్రార్థన చేసినటువంటి పాషం బెంజమిన్ గారికి కూడా మనకు చివరి ప్రార్థన చేసినందుకు వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం.